ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధాన్ని ఎలా ముగించాలా అన్నట్టు మోడీగా వస్తున్న ముగ్గురు మంచి ఫ్రెండ్స్. అసలు వీళ్ళ బాధ ఏంటో చూద్దాం. రాజా, మన పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదురా. ఏదో తంటలు పడి ఆ బీటెక్ అట్టట్టా పాస్ అయ్యాం. ఆ ఉద్యోగాల గురించి చూస్తేనేరా వచ్చబడిపోతుంది. దేనికిరా అంత భయం? నీకో విషయం చెప్తాను, వినయంగా విను. పిరికాడు పిల్లకాలలో పడ్డా మునిగిపోతాడు, అదే ధైర్యవంతుడు సునామీలో కూడా స్విమ్మింగ్ చేస్తాడు. అడ్డెడ్డెడ్డెడ్ రే సాంబా, రాసుకోరా. నీకేరా బాబు, మాతో తిరిగినట్టే ఉన్నావు. సెమిస్టర్లో 70% మార్క్స్ తెచ్చుకున్నావు. జరిగితే జల్లెడితో కూడా నీళ్ళు మోయించే రకంరా నువ్వు. అయినా ఒక్కసారి ప్రాక్టికల్గా ఆలోచించమా, మా పర్సంటేజ్లో ట్యానల్ చూసి ఎవడైనా ఉద్యోగాలు ఇస్తాడా? నేను ఎప్పుడైనా క్లారిటీ లేకుండా కంక్లూజన్ ఇచ్చానా? అయితే ఇప్పుడు ఏమంటావు మచ్చా? ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా టాలెంట్ ఉండే చేస్తున్నారంటావా? అంటే నీ ఉద్దేశం? రికమెండేషన్. మనకు రికమెండేషన్ ఇచ్చి యాదవులు ఎవరున్నారా? నీకెంత ధైర్యం ఉంటే మా బాబాయ్ని ఎదవంటావురా? రాజా అంటే అవునరా, నిన్న మా బాబాయ్తో మాట్లాడాను. ఆయన ఇన్ఫోసిస్లో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నారు. ఆయనకి మన సంగతి చెప్పాను. వచ్చే వారం సర్టిఫికెట్స్ రెజ్యూమ్స్ తీసుకుని వస్తే జాబ్ ఇస్తానని మాట ఇచ్చారు. బావా, ఇంక మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. కానీ దీని తేడా వస్తే తాట తీస్తాడు మా బాబాయ్. తేడా వస్తే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. బావా, ఉద్యోగం వచ్చిన అకేషన్లో ఫుల్గా పార్టీ చేసుకున్నావురా. మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యావు అనుకో, అస్సలు కుదరదు, బిజీ అయిపోతాం. సో ఏం చేసినా ఈ 2 డేస్లోనే ఫుల్గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేయాలి. బాబు మహిదార్, నీ పాకెట్లో డబ్బులు ఎంతనే తీనన్నా? 50 ఉన్నాయి మావా. బంగారం నీ జేబులమ్మా. పర్స్ మర్చిపోయాను రా. ఈడ్చి తింటే 100 రూపాయలు లేవు, కానీ పార్టీ చేస్తారంట, ఎంజాయ్ చేస్తారంట. నోరు మూసుకుని కూర్చుంటారా. అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఇప్పుడు డబ్బులే కదా కావాల్సింది. ఏదైనా గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడదాం రా, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి. అరే చెప్పామన్నా, చైనాలో తాకట్టు పెట్టామండి. ఆ వాడాలన్నా ముందు మన దగ్గర డబ్బులు ఉండాలి. అయినా నేను ఒప్పుకోనరా, గ్యారంటీ లేని గేమ్స్ ఆడితే గ్యాప్ లేకుండా బొక్కడిపోద్దని మా గురువు గారు చెప్పారు. అయినా గ్యాంబ్లింగ్ అంటే ఏంట్రా? అదే మచ్చా, క్యాసినో, బ్లాక్ జాక్, పోకర్, ప్యాకాట్ లాంటిదిరా. అవన్నీ రిస్క్ కదరా. ఆపు, నీకు ప్రతిదీ భయమే. రిస్క్ లేకుండా లైఫ్లో కిక్కే ఉందిరా. డబ్బులు కావాలా? మీరెవరు సార్? నేను ఎవరనేది మీకు అనవసరం. మీకు డబ్బులు కావాలంటే నాతో వచ్చి గేమ్ ఆడండి. గేమా? ఏం గేమ్? అవన్నీ మీకు అనవసరం. మీరు నాతో వచ్చి గేమ్ ఆడితే మీరు ఊహించినంత డబ్బు గెలుచుకోవచ్చు. మాస్టర్, ముందు గేమ్లో మేము డబ్బులు పెట్టాలా? మీరు ఒక్క పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఈడెవడో తింగరోళ్ళ ఉన్నాడు. అమ్మో, వీడు పెద్ద డేంజర్ గార్డ్ లాగా ఉన్నాడు. అయినా మాతో ఆడటం వల్ల వీడికేంటి ఉపయోగం? మాస్టర్, మాకు 2 minutes టైం ఇస్తారా? కొంచెం మాట్లాడుకోవాలి. సరే వెళ్ళండి. అరే, ఆయన చూసి సైకో సినిమాలో ప్రకాష్ రాజులా ఉన్నాడు రా. పార్టీ లేకపోయినా పల్లెలు లేని పండుగ చేసుకోవచ్చు. ప్రాణాలు పోతే ఏం చేస్తావురా? వద్దు రాజా. నువ్వు ఒకటి ప్రతిదానికి భయపడతావు. అయినా మనం ముగ్గురున్నాం, ఆడొక్కడున్నాడు. మనల్ని ఏం చేస్తాడు? వస్తే డబ్బులు వస్తాయి, లేదంటే పోయేదే ఉంది. ఎన్నైనా చెప్పండి రా, నాకైతే ఇష్టం లేదు. వాడు ఆ గేమ్ ఏంటో కూడా చెప్పట్లేదు. అయినా కంటెంట్లో క్లారిటీ లేకుండా కమిట్ అవ్వకూడదని మా గురువు గారి సిద్ధాంతం. దాని నుంచి గురువుగారు అన్నావు. ఎవర్రా గురువుగారు? ఒరే బాబు, ఈ ఒక్కసారికి నా మాట వినరా, తర్వాత నువ్వేం చెప్తా చేస్తాను. ఒక్కసారి ఆలోచించు. ఇంక నువ్వేం మాట్లాడు, మాకు నేను చూసుకుంటా అంతా. ఏం డిసైడ్ చేసుకున్నారు? ఓకే బాస్, మాకు మీ డీల్ నచ్చింది. అయితే వచ్చి నాతో ఆడుతానంటారు. డీల్ నచ్చింది అంటే ఆడతామనేగా అర్థం. సరే పదండి. ఇంతకీ గేమ్ ఏంటో తెలుసుకోవచ్చా? తినబోతారు రుచెందుకు? ఇంతకీ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? వెళ్ళాక నువ్వే చూస్తావుగా. మాస్టరు, ఇంతకు మీరేం చేస్తుంటారు? ఎప్పటికీ 100 ప్రశ్నలు వేసు. సైలెంట్గా నోరు మూసుకుని రాలేవా? రిప్లై అడగడం కూడా తప్పేనా? నీకు సమాధానం కావాలా, డబ్బులు కావాలా? డబ్బులే కావాలి. మరి నోరు మూసుకున్నాడు.
ఇదే నా ఇల్లు. అసలు ఇంత దూరంలో ఎందుకు ఉంటున్నావు? సమాజం అనే కుళ్ళు కంపు నుండి దూరంగా ఉండడానికి. కూర్చోండి. ఇంతకీ ఆ గేమ్ ఏంటో ఎప్పటికైనా చెప్తావా? ఆ విషయానికే వస్తున్నా. మీరు ఆడబోయే గేమ్ ఇదే. ఏంటిదా? ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీ చేయడానికి నీకైనా చెల్లినిచ్చిన భావన లేక జోకర్ గడ్లా కనిపిస్తున్నాను. సరే అసలు ఆట ఏంటో చెప్పు. ఈ వైకుంఠపాడులో కొన్ని గడుల్లో కొంత డబ్బు వస్తువులు ప్లాన్ చేసి ఈ ల్యాప్టాప్లో స్టోర్ చేశాను. మీరు ఏ గడిలో ఉంటే ఆ నెంబర్ ఈ ల్యాప్టాప్లో ఎంటర్ చేస్తాను. అది మీరు ఎంత గెలుచుకున్నారో చెప్పండి. ఓకే? ఈ ఆటలో నెటివ్లు ఆర్ మైనస్లు ఏమైనా ఉన్నాయా? ఆటలో అయినా జీవితంలో అయినా పాములు నిత్యంలో ఉంటాయి. ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దామా? కంగ్రాట్స్, నువ్వు 10,000 గెలుచుకున్నావు. కంగ్రాట్స్. బాసు ఏం చేసినా ముగ్గురం కలిసి చేస్తాం. ఎక్కడికైనా కలిసే వెళ్తాం. కొంచెం ఏమనుకోకుండా ముగ్గురికి 3 టికెట్లు ఇప్పించండి బాసు. సరే, మీ ఐకమత్యం నాకు నచ్చింది. ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఇలానే కలిసి ఉండండి. చూసింది చాలే మాస్టర్. ఏమొచ్చిందో చెప్పండి. కొంపతీసి ఇప్పుడు దాకా గెలుచుకుందా తీసేసుకుంటారా ఏంటి? చెప్పేదాకా ఆగుతావు కొంచెం. పాము పడ్డవాడి కళ్ళకి గంతలు కట్టి మిగతా ఇద్దరికి చేతులు కట్టేస్తాం. గంతలు కట్టుకున్నవాడు ఎవరు కట్టలేదు విప్పితే వీడు వాళ్ళు వెనకున్న గడిలోకి వెళ్తాడు. సో ఎవరైతే పెద్ద నెంబర్ ఉన్న గడిలో ఉన్నారో వాళ్ళ కట్లు ఇప్పాలి. ఓ సంతేనా? ఇంకా గెలుచుకున్న డబ్బులన్నీ ఎక్కడ తీసుకుంటామని భయపడ్డాను. కానీ నేను రెడీ. కానీ మహిదర్ ఒక్క నిమిషం. కానీ లేదు, ఏం లేదు. నేనున్నా కదా. త్వరగా వెళ్ళిపోతే ఏదో త్వరగా వెళ్ళిపోదాంరా. తిరుగు. పక్కన నుంచో అటు జరగండి. బాసు రెడీయా? మొదలెట్టు. ఏంటిది? హెల్ప్ హెల్ప్ హెల్ప్. అబ్బో, నువ్వెంత అరిచినా నీ ఎరుపులు ఎవడికి వినపడవు. నిన్ను కాపాడడానికి ఎవడు రాడు.
ఏ ఏంటిది? సారీరా, మీకు ఒకే ఒక అబద్ధం చెప్పాను. ల్యాప్టాప్లో పాము వచ్చినాడు తలా మండం వేడి చేయాలన్నది. అంటే నువ్వు ఇప్పుడు మమ్మల్ని యాస్ చంపేయబోతున్నాను. రేయ్ అసలు ఎవడరా నువ్వు? చచ్చిపోయే ముందు తెలుసుకుని నేను చేస్తావరా? రే నువ్వు వద్దు, నీ ఆటలు వద్దు, నీ డబ్బులు అసలే వద్దు. గెలుచుకున్నవన్నీ తిరిగి ఇచ్చేస్తాం, మమ్మల్ని వదిలేరా. నో కావాలంటే మేమే ఎక్స్ట్రా ఇస్తాంరా. నో. అయినా డైస్ పడింది వాడికి, ల్యాప్టాప్లో ఇన్స్ట్రక్షన్ వచ్చింది వాడికి. మా ఇద్దరిని ఎందుకు చంపుతున్నావురా? మీరే కదరా ఏ పనైనా కలిసే చేస్తాం, ఎక్కడికైనా కలిసే వెళ్తామన్నారు. ఇప్పుడు కాటికి కూడా కలిసే వెళ్ళండి. రేయ్ రేయ్ రే ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావురా మమ్మల్ని? ఇదిగో ఇక మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక సహనం మూడు నాకు లేదు. నీ ఫ్రెండ్స్కి కొద్దిగా గొప్ప క్లారిటీ ఉంది, వెళ్ళి వాళ్ళని కనుక్కో. నీకు మటుకు ఒకటి మాత్రం క్లారిటీ ఇస్తారా? నిన్ను ఇప్పుడు చంపేపోతున్నాను. చూడు తొందరపడకు, మనం మాట్లాడుకుందాం. నీకేం కావాలో చెప్పు. గడిచిన కాలం పోయిన ప్రాణం తిరిగి రావు. నువ్వెంత తెలివిగా మాట్లాడినా నిన్ను చంపడం అనే కాన్సెప్ట్లో మాత్రం కరెక్షన్స్ ఉండవు. నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావు, కానీ మేము విషయం తెలుసుకుని మాట్లాడదాం అనుకుంటున్నాం. ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి నేను లెక్చరర్ని కాదు. సరే, నువ్వు ఎలాగో మమ్మల్ని చంపేస్తావని బొమ్మ క్లియర్గా కనపడుతుంది. మాది చివరిగా ఒకే ఒక్క కోరిక. నువ్వు కేవలం గేమ్ కోసం అయితే మమ్మల్ని చంపడం లేదు, నీకు ఇంకేదో కారణం ఉంది. అదేంటో చెప్తే చచ్చే ముందు ఈ కారణం వల్ల చచ్చామన్న తృప్తన్నా ఉంటుంది మాకు. సరే చెప్తాను. నా పేరు అశ్వత్థామ్. 1 సంవత్సరం క్రితం వరకు నేను మీలాగే ఒక మామూలు స్టూడెంట్ని. నాకు తండ్రి లేడు. నా చిన్నప్పుడే చనిపోతే మా అమ్మ నన్ను చాలా కష్టపడి చదివించింది. మాకున్న 1 ఎకరం పొలం కూడా నా చదువుకే అయిపోయింది. కాలేజీలో నేను మెరిట్ స్టూడెంట్ని. మంచి పర్సంటేజ్తో బీటెక్ పూర్తి చేశాను. ఇంకా నా ఉద్యోగం మా ఇంట్లో దిక్కు. ఆరోగ్యం బాగోక అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇన్ఫోసిస్లో ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు నా స్కిల్స్ చూసి జాబ్ ఇచ్చి రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవ్వమన్నారు. ఎంతో సంతోషంతో మా అమ్మకి ఈ విషయం చెప్పాను. కానీ మరుసటి రోజు ఉదయం నాకు ఒక కాల్ వచ్చింది. నీ ఉద్యోగం ఒక రికమెండేషన్ క్యాండిడేట్కి ఇచ్చేసామని. అది తెలిసి మా అమ్మ గుండాగి చనిపోయింది. ఈ లోకంలో నాకంటూ ఉంది మా అమ్మ ఒక్కతే. ఇన్నాళ్ళు తను నా కోసం ఎంతో కష్టపడింది. తనని సుఖంగా చూసుకోవాల్సింది మా అమ్మ నా నుంచి దూరం అయింది. మీ అమ్మ విషయంలో మాకు కూడా చాలా బాధగానే ఉంది, కానీ మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఆ రోజు మా అమ్మ మరణాన్ని కారణం రికమెండేషన్. నేను బలయ్యాను. ఈరోజు మీ వల్ల ఇంకెంతమందో బలవుతారు, రేపు ఇంకెంతమందో బలవుతారు. ఎందుకంటే మీరు కూడా రికమెండేషన్ క్యాండిడేట్సే కదరా. అంటే మేము మాట్లాడుకుందంతా విన్నాం అనమాట. అవును, ఈ దేశం వెనకబడిపోవడానికి లంచం మాత్రమే ఒక కారణం కాదు. ఈ రికమెండేషన్ కూడా పైకి కనపడిన ఒక పెద్ద కారణం. విషయం లేని మీలాంటి ఎదలంతా రికమెండేషన్తో జాబులు కొట్టేసి మాలా స్కిన్నులను తొక్కేస్తుంటే ఇండియా పైకి రమ్మంటే ఎలా వస్తుందిరా? రాదు. మళ్ళీ పొద్దున్నే లేచి పేపర్ పట్టుకుని స్వాతంత్ర సమరయోధుల్లా రూపాయి విలువ చూసేవి ఎలా పడిపోయిందో ప్రభుత్వ అసమర్థత, మన ఆర్థిక వ్యవస్థ చూసేవి ఎలా ఉందో, దేశంలో అవినీతి అక్రమాస్తులను నో పీసుకేసుకుంటాం, గుంజేసుకుంటాం, లాగేసుకుంటాం. దేశం కోసం ఏమీ చేయని ఎవ్వరికి దేశంలో పరిస్థితుల గురించి కామెంట్ చేసే హక్కు లేదు. దేశానికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా దిగజార్చకండి. మమ్మల్ని చంపినంత మాత్రాన అందరూ మారతారా? ఇంకెవరు ఇలా చేసిన వాళ్ళని కూడా చంపుతానని క్లియర్గా రాసి పెడతాను. అప్పటికి ఎవరైతే మారరో వాళ్ళని కూడా అడ్డంగా నిలిపేస్తారు.
రే వీళ్ళు ఎలా వచ్చారా? ఇల్లు కూడా ఊరికి చాలా దూరంగా ఉందిగా. నేను లేపడానికి వాడు ట్రై చేసినప్పుడు నువ్వు లేవలేదు. వాడు నీళ్ళు తీసుకురావడానికి బయటికి వెళ్ళినప్పుడు నేను జేబులో ఉన్న ఫోన్ ఎలాగో కష్టపడి బయటికి తీసి మన వాళ్ళకి మెసేజ్ చేశాను రా. మన వాళ్ళు వచ్చి లేకపోయినా టైం పడుతుంది. సో ఎలాగైనా టైం పాస్ చేయాలి కాబట్టి వాడి స్టోరీ చెప్పమన్నాను. లేకపోతే చావబోయే ముందు వాడి సోది నాకెందుకు, స్క్రిప్ట్ రాసుకొని షార్ట్ ఫిల్మ్ తీసుకుంటాక అనుకున్నావా ఏంటి? నువ్వు కేకబావా. అయినా ఇంత టెన్షన్లో నీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వచ్చారా? అవసరం లేనప్పుడు అరడజన్ అడ్డమైన ఆలోచనలు ఎప్పటికైనా వస్తాయి. కానీ సమయానికి సరైన సొల్యూషన్ ఇవ్వటానే సమయస్ఫూర్తి అంటారు. ఒక్క నిమిషం రా, చిన్న కాల్ చేయాలి. హలో బాబాయ్, నేను అభిరామ్. అభి చెప్పరా. ఏం లేదు బాబాయ్, సోమవారం జాబ్ కోసం మేము ముగ్గురం వస్తామని చెప్పాను కదా. మా వాళ్ళతో మాట్లాడానురా, మీరు రావడమే ఆలస్యం. అది కాదు బాబాయ్, కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను. అవన్నీ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు పర్సనల్గా చెప్తాను. జాబ్ ఒకరికి ఇస్తే చాలు, అది కూడా రికమెండ్ నేను చేయకు, జస్ట్ ఇంటర్వ్యూలో ఛాన్స్ ఇస్తే చాలు. ఎవర్రా ఇంతకీ? అశ్వత్థామ్ అని నా ఫ్రెండ్ బాబాయ్.